కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మెడికల్ క్యాంపును నిర్వహించారు వైద్య అధికారులు. జిల్లాలో విష జ్వరాలపై V6 ప్రసారం చేసిన కథనానికి స్పందించిన అధికారులు డెంగ్యూ, మలేరియా రోగులకు ట్రీట్మెంట్ అందించారు. శానిటేషన్ సిబ్బంది మురికివాడలు శుభ్రం చేస్తున్నారు. అలాగే సామాజిక బాధ్యత చాటుకున్న V6 ను అందరూ అభినందించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో విష జ్వరాలపై V6 ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామంలో శానిటేషన్ పై దృష్టి సారించారు. విష జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు శుభ్రం చేశారు. చెత్తా చెదారాన్ని తొలగించారు. దోమలను నివారించేందుకు దోమల మందు స్ప్రే చేశారు. పదిహేను రోజులుగా ధర్మపురిలో ఇంటికొకరు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. ఊళ్ళో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్, జగిత్యాలతో పాటు ఆదిలాబాద్లోని మంచిర్యాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటారు. ఆర్థిక స్తోమత లేనివారు ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదు. దీంతో రోగాలు తగ్గకపోగా పక్కవారికి వ్యాప్తి చెందుతున్నాయి. మోర్లపై ఉన్నటువంటి కప్పులన్నీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో సిల్ట్ తీయడంతో కొంత జ్వరాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఏర్పడ్డది. 5 రోజుల నుండి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తే ఈరోజు ఒక పరిస్థితికి రావడం జరిగింది. ముఖ్యంగా V6లో వచ్చినటువంటి ధర్మపురి జ్వరాల పురి అనేటువంటి కథనం అందరినీ కూడా కదిలించింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్వచ్ఛందంగా కలిసికట్టుగా పనిచేయడంతో ఈరోజు కొంత శానిటేషన్ అనేది అభివృద్ధి చెందడం జరిగింది. ప్రత్యేక లేబర్ను, మిషనర్స్, తర్వాత ట్రాక్టర్స్ పెట్టి బ్లీచింగ్ చేయడం జరుగుతుంది. కొంత మేరకు 50% ఇప్పుడు ఒక చేతికి రావడం అంటే జ్వరాలు తగ్గడం జరుగుతుంది. మీ V6కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ధర్మపురిలో జ్వరాలపై V6 కథనానికి స్పందించిన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లను పంపించి రోగులకు ట్రీట్మెంట్ అందించారు. అన్ని వార్డులు తిరుగుతూ చికిత్స అందిస్తున్నారు. దీంతో రోగులు కోలుకుంటున్నారు. ఇక్కడ ఈ క్యాంపులో ఎవరైతే జ్వరం యొక్క తీవ్రత ఎక్కువ ఉందో వాళ్ళందరినీ PHCకి ట్రీట్మెంట్ కోసం రెఫర్ చేయడం జరిగింది. అక్కడ గ్లూకోజ్ కానివ్వండి, ఇంజెక్షన్ కానివ్వండి, వ్యాధి తీవ్రతను బట్టి ఒక్కొక్క పేషెంట్లకు 3 నుంచి వారం రోజులు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. గతంలో పోల్చుకుంటే ఇప్పటికీ జ్వరం తీవ్రత చాలా తగ్గింది. క్యాంపులో కూడా 10 మంది కంటే మించిన ఓపీ రావడం లేదు. ఈ క్యాంప్ కూడా ఇంకా 2-3 రోజులు కొనసాగించడం జరుగుతుంది. సామాజిక బాధ్యతతో విష జ్వరాల విజృంభణను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన V6 ను అందరూ అభినందిస్తున్నారు.